హలో దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజైతే నేను త్వరగా ఎర్లీగా లేస్తాను. డైలీ ఈ రోజని కాదు. నా ఇద్దరు పిల్లలతో నేను డైలీ అయితే ఎలా ఉంటానో మీకైతే వీడియో అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ లేవగానే నేనైతే ఇలా అయితే తలబట్ట అయితే కట్టేసుకుంటున్నాను. నాకు డెలివరీ అయ్యి 3 మంత్స్ కూడా అవ్వలేదు ఇంకా. నేనైతే 1 మంత్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చాను. తర్వాత నా పనులు నేనే చేసుకోవాలి కదా! ఎవ్వరు చేయరు కదా! ఇక్కడైతే బట్టలైతే మడత పెట్టడం మర్చిపోయాను. నేను బట్టలైతే ఫస్ట్ మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను మార్నింగే. ఎందుకంటే తర్వాత అస్సలు టైం ఉండదు. ఎంత సర్దినా ఇల్లు అలాగే ఉంటది. అదేంటో చిన్న పిల్లలుంటే అలాగే ఉంటది నిజంగా చెప్పాలంటే. ఒకప్పుడు మేము ఉండేటప్పుడైతే అలా ఉండేది. ఇక్కడైతే మా పాప అయితే పడుకుంది. నాకైతే జలుబులేస్తుంది. రోజు మార్నింగే లేవడం వల్లనో ఏమో తెలియట్లేదు. ఇక్కడైతే మా రోహితాక్షు మా ఆయనైతే పడుకున్నారు. నేనైతే నైటే మొత్తం కడిగేసుకొని ముగ్గైతే ఏసేసుకొని పెట్టేసుకున్నాను. కిచెన్ రూమ్ క్లీన్ చేసుకోవాలంటే వాటర్ చల్లగుంటది. అందుకే నేనైతే క్లీన్ చేసుకోలేకపోయాను. ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అయితే హీటర్ వాటర్ అయితే పెట్టేస్తాను ఫస్ట్ అయితే. నెక్స్ట్ అయితే నేను వంట చేయడానికి ఏం చేయాలని ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే తర్వాత నేను అంట్లు తోముతాను. హాట్ వాటర్ పెట్టి నేను అంట్లయితే తోమేసుకుంటాను. ఇక్కడైతే మా రోహితాక్ష్ కోసం అలాగే మా ఆయన కోసం నేను పప్పు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే రైస్ అయిపోయిందని నిన్నైతే మా ఆయన డీమార్ట్‌కెళ్ళి తెచ్చిండు. నేనైతే ఫస్ట్ అయితే మొదలు పెట్టేస్తున్నాను. రైస్ అయితే నానబెట్టేసిన తర్వాత ఇదైతే కర్రీ అయితే నా కోసం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. బీట్రూట్ అయితే మా రోహితాక్ష్ కోసం జ్యూస్ అయితే చేస్తాను నేను. ఇక్కడైతే రైసు ఒకవైపు కర్రీ కూడా వండేసుకుంటున్నాను. తర్వాత నేను అంట్లు అయితే తోముతాను. వంట ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే నేనైతే అంట్లు తోముతాను. ఎందుకంటే కొంచెం హాట్ వాటర్ ఉంటేనే నేను అంట్లు తోమగలుగుతాను. అలాగే ఇప్పుడు బాలింతాయి కాబట్టి 3 మంత్సే అవుతుంది. అలాగే మా రోహితాక్ష్ అయితే లేచేశాడు. నేనైతే బీట్రూట్ అయితే ఇచ్చాను. వాడికి కొద్దిగా తింటాడు టేస్ట్ చేస్తాడని. ఒకవైపు మా చిన్న పాప అయితే లేచేసింది. వాడిని ఒకవైపు ఊపుకుంటూ తర్వాత మా రోహితాక్షిని కూడా జ్యూస్ అయితే ఇచ్చేస్తాను. తర్వాత మా ఆయన అయితే పూజ చేయమని మా ఆయనకైతే త్వరగా లేపేసిన తర్వాత మా హస్బెండ్ అయితే పూలు తేయడానికి అయితే వెళ్ళిపోయారు. అంతలోనే నేనైతే అంట్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. అలాగే మా రోహితాక్ష్ కూడా జ్యూస్ అయితే ఇస్తున్నాను. ఒకవైపు మా ఆయన అయితే పూజ అయితే చేస్తున్నాడు. ఒకవైపు మా చిన్న పాపని కూడా ఏడుస్తుంటే నేనైతే ఉయ్యాల ఊపుతున్నాను. అలా పనులైతే ఇలా స్టార్ట్ అవుతాయన్నమాట. నేనైతే అసలు వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకంటే ఇద్దరు పిల్లలతో వీడియో అయితే కొంచెం తీయడం కష్టమే. ఇక్కడైతే మా ఆయన అయితే అన్నం తింటున్నాడు. ఆఫీస్‌కెళ్ళడానికి. అలాగే మా రోహితాక్షిని కూడా తినిపిస్తాడు. అస్సలు తినడనమాట. నేను తినిపిస్తేనే తింటాడు. తినాలనిపిస్తే మాత్రమే తింటాడు. ఇక్కడైతే మా చిన్న పాప అయితే స్నానం చేపించి ఆయిల్ మసాజ్ చేసి నేనైతే పడుకోబెట్టేసాను. కొద్దిసేపు ఎండలో చూపిస్తానన్నమాట. మా రోహితాక్షిని కూడా స్నానం చేపిస్తానంటే ఈరోజు బాగా ఏడ్చాడనమాట. ఎందుకో ఏమో తెలియట్లేదు. మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత 1 అవర్ అంటే 1 అవర్ ఏడ్చేశాడు. నేనైతే అసలు కోపమొచ్చి కొట్టేసాను. ఎంత బాధ అనిపించిందో నాకు. అంతలోనే నేనైతే బ్రష్ చేసుకొని పాలైతే తాగేసుకున్న తర్వాత మా మామయ్యకైతే రైస్ అయితే పెట్టేస్తాను. ఇద్దరు పిల్లల్ని అలాగే మా మామయ్యని చూసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటది. ఏ పని అయినా కొంచెం సింపుల్‌గా చేసుకోవాలి. అలా అనుకుంటేనే చేయగలం. లేకపోతే చెయ్యలేం అస్సలు. ఇక్కడైతే మాకు మిల్క్ 9:30 అలా వస్తది. తర్వాత మా రోహితాక్షిని ఎలాగోలా పడుకోబెట్టాను. 1 అవర్ ఏడ్చాడనమాట. నేను పడుకుందామంటే నాకు హెడ్‌ఏక్ వస్తుంది. కళ్ళు అయితే మంటగా ఉంది. అలా అయితే నాకు రెస్ట్ లేకపోతుంది. బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుందనమాట. మా రోహితాక్షిని ఎలాగోలా పడుకోబెట్టిన తర్వాత మా చిన్న పాప అయితే లేచి ఆడుకుంటుంది. మా చిన్న పాప పడుకుంటేనే నాకు నిద్రొస్తది. ఎందుకంటే మళ్ళా నేను పడుకొని అలా ఏం అంటే పాలు తాగేసిన తర్వాత కక్కేస్తది. నోట్లో నుంచి ఎలా వస్తదేమోని నాకు భయమేసిద్ది. అందుకే నా చిన్న పాప పడుకున్న తర్వాతనే నేను పడుకుంటాను. అప్పుడే నాకు నిద్రొస్తది. అస్సలు నిద్ర రాదు. అలా ఆడుకుంటే గూడా నాకు నిద్ర రాదన్నమాట. ఇక్కడైతే మా చిన్న పాప చూస్తుంది చూడు. ఫోన్ ఎటు చూస్తే అటు చూస్తుందన్నమాట. వామ్మకు ఫోన్ కనెక్ట్ అవుతదేమోని భయమేస్తుంది. మా రోహితాక్ష్ ఫోన్ బాగా కనెక్ట్ అయ్యేసాడు. ఎందుకంటే నా డెలివరీ అయిన తర్వాత వాడికి నేను ఫోన్ ఇచ్చడమే మహాపాపమైంది. నేను ఇవ్వలేదు. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఇచ్చాను. ఇక్కడైతే ఇద్దరు పడుకున్నారు. నేను పడుకుందామన్నా గూడా నాకు నిద్ర రాదు. అందుకే నేనైతే వంట అయితే చేసుకుందామని స్టార్ట్ అయితే చేశాను. 4:30 అలా అవుతుంది. ఇక్కడైతే నేను ఇడ్లీ కోసం అయితే మినపప్పు అంటే మినపప్పు అయితే ముందే నానబెట్టేసాను. అదైతే మిక్సీ పట్టేసుకొని పెడదామని పక్కన పెట్టేసాను. రవ్వ అయితే నైట్‌కి మంచిగా
కలుపుకోవచ్చని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసాను. అంతలోనే అంట్లు కూడా కొద్దిగుంటే తోమేసుకుంటున్నా. నాకు స్నానం చేయడానికి కూడా రెస్ట్ లేకుండా అవుతుంది. ఎందుకంటే మా హస్బెండ్ ఉంటేనే నాకు స్నానం చేయడానికి వీలుంటుంది. అలాగే పిల్లలు అల్లరి చేయకుండా మంచిగా పడుకుంటేనే, కొద్దిగా మారం చేయకుండా పడుకుంటేనే కొంచెం రెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడైతే మా రోహితాక్షి నా జుట్టయితే ఇలా చేస్తున్నాడు. మా చిన్న కుట్టి కూడా ఏడుస్తుంది ఒకవైపు. నాకసలు రెస్ట్ లేకపోతుంది. మస్తు బాధనిపిస్తుంది గానీ తప్పదు కదా! పిల్లల్ని కనడమే కాదు, పిల్లల్ని పెంచడం గూడా ఒక ఎత్తవుతుంది నిజంగా. మా రోహితాక్షిని, మా చిన్న కుట్టిని చూసుకోవడం నాకు చాలా హ్యాపీగానే, కానీ కొద్దిగా రెస్ట్ అనేది ఉండాలి గదా అనిపిస్తుంది. ఇప్పుడైతే మా ఆయనైతే వచ్చేసిండు. మా ఆయన వచ్చేసరికి 9:30 అలా అవుతుంది ఇప్పుడు. 9:30 అయిన తర్వాత ఇది నైట్ అన్నమాట. 3 అవుతుంది. మీకు టైం చూపించాను గదా! అలా ఆడుకొని నిద్రలో లేపినా గూడా వాడికి గుర్తుంటది. నిద్ర లేపిన తర్వాత వాడైతే ఇలా ఆడుకుంటున్నాడు. నాకైతే చికాకులేస్తుంది. అంతలోనే ఒకవైపు మా చిన్న కుట్టి గూడా లేచింది. ఇద్దరు ఒకేసారి లేచేసరికి చుక్కలు చూపించారు ఇద్దరన్నమాట. ఒకవైపు మా హస్బెండ్ మా బాబుని పట్టుకున్నాడు. నేనైతే మా చిన్న కుట్టిని పట్టుకున్నాను. ఇద్దరికిద్దరు సరిపోయారు అసలు. అంత బాధ అనిపిస్తుంది గూడా తెలియట్లేదు. కానీ మేమైతే చాలా